హాయ్ నేను సతీష్. మొత్తానికి సీజన్ 7 గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్గా అయితే నిర్వహించారు కదా. అట్లాగే ఈ పల్లవి ప్రశాంత్ కూడా ఒక గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. నిజంగా గ్రేట్ జర్నీ అని చెప్పొచ్చు. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వచ్చింది జర్నీ. హౌస్లో అడుగు పెడితే చాలు, ఒక వారం ఉంటే చాలు, నాగార్జునతో అన్నామల్లి వచ్చిన ఒక డైలాగ్ అనిపించుకుంటే చాలు, బిగ్ బాస్తో పల్లవి ప్రశాంత్ అని ఒక మాట పిలిపించుకుంటే చాలు అనుకున్న జర్నీ. అలాంటి ఆశలతో అక్కడి నుంచి పల్లెటూరు నుంచి అడుగుపెట్టి ఈరోజు ఇంత పెద్ద షోలో ఇన్ని కోట్ల మంది మద్దతుతో కప్పు ఏకంగా ఎగరేసుకుపోతున్నాడు. కలలో కూడా ఊహించే ఉండడు. ఏదో అలా ఆ హౌస్లో అడుగుపెట్టాలి, రావాలనుకునే కంటెస్టెంట్ ఏకంగా ఇంతలా సక్సెస్ఫుల్గా జర్నీ అంటే నిజంగా గ్రేట్ 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 అని చెప్పొచ్చు. చాలామందికి ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే అతని జర్నీకి సంబంధించి నేను జస్ట్ అక్కడ 8 గంటల ఆ టైంలో అది రివీల్ కాగానే ఒక వీడియో పబ్లిష్ చేస్తాను. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఇన్స్పిరేషను, ఆయన జర్నీలో కలిసి వచ్చిన అంశాలు ఏంటి, ఎట్లా సక్సెస్ అయ్యాడు. హౌస్లో అడుగుపెట్టడమే ఇప్పుడు సెలబ్రిటీల కంటే ఓకే కామన్, వాళ్ళకు ఉండే ఫేమ్ని బట్టి ఫాలోయింగ్ని బట్టి కావచ్చు. బట్ ఇతనికి హౌస్లోకి అడుగుపెట్టడానికి అంతకుముందు కూడా సపోర్ట్ వచ్చినా జనరల్గా ఆడియన్స్ నుంచి విపరీతంగా, రైతుల నుంచి కావచ్చు, కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి విపరీతమైన సపోర్ట్ వచ్చినా సరే ఆ సపోర్ట్తో నిలబెట్టుకుంటే ఎట్లా, చేసిన తప్పులేంటి, అవి దిద్దుకునే క్రమంలో మళ్ళీ పొరపాట్లు జరగకుండా ఎట్లా ఇంత సూపర్ డూపర్ ఎంతోమంది సూపర్ స్టార్లు అనుకుని పెద్ద పెద్ద స్టార్లు అనుకునే వాళ్ళకి కూడా సక్సెస్ కాంది బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాక దక్కన విజయం, ఇంత ఘన విజయం అతనికి ఎట్లా దక్కింది అనేది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ వీడియో కూడా ఇప్పటికే పబ్లిష్ చేసే చూడండి, వేరే లెవెల్ ఉంటుంది. మొత్తానికి పల్లవి ప్రశాంత్ అంటే ఒక బ్రాండ్ అన్నటికి ఈరోజు అయితే నిలబడ్డాడు. ఈ రైతుల కుటుంబం నుంచి వచ్చి ఒక రైతుగా వచ్చి ఒక సాదాసీదా వ్యక్తి వచ్చేసి ఇట్లా గెలవడం అంటే నిజంగా ఎంతోమందికి ఇన్స్పిరేషను. మనం కూడా ప్రయత్నం చేయొచ్చు, గెలవచ్చని. అన్నీ ఉండి కూడా తమ టాలెంట్ ఏంటో గుర్తించలేక, కాన్ఫిడెన్స్ లేక డల్ అయిపోయి, డేలా పడిపోయి, నిరుత్సాహపడిపోయి అనేక మందికి అతను నిజంగా గ్రేట్ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అంత లెక్క దూసుకుపోయాడు. ఇతని జర్నీలో కూడా చెప్పుకోవాల్సి వస్తే ముగ్గురు ప్రధానంగా శివాజీ, రతిక, అమర్, వాళ్ళ ముగ్గురు పాత్ర కూడా ఉంది. వాళ్ళిద్దరూ నెగిటివ్ కోణంలో అతను చూసినా సరే శివాజీ అండదండగా ఉంటుంది. నిజంగా ఒక తండ్రి లెక్క, ఒక అన్న లెక్క కూడా. కింగ్ ఇతనైతే ఇతన్ని కింగ్గా చేసిన కింగ్ మేకర్ కూడా శివాజీ. వాళ్ళ ముగ్గురు పాత్ర కూడా అత్యంత కీలకమైన పాత్ర. దాంతోపాటు ఇతను కూడా జెన్యున్గా ఆడుకోవడం, కష్టాన్ని నమ్ముకోవడం, అంతే తప్ప ఎలాగోలా గెలిచేయాలనుకోకుండా కన్నింగ్ స్ట్రాటజీలు కాకుండా, అసలు స్ట్రాటజీలే కన్నింగ్ స్ట్రాటజీలు ఎక్కడ ఉంటాయి. ముందు ఒక స్ట్రాటజీ అంటుంటూ ఓహో ఇట్ట కాదు అట్ట చేయడానికి ఏమీ లేకుండా టాస్క్ ఇచ్చారా, మొత్తం 100% పెట్టామా, ఆడామా, అట్లాగే జెన్యున్గా ఎవరి మీద ఇవి బ్యాక్ పిచ్చింగ్లు అట్ట టైం లేకుండా ఫెయిర్గా ఆడుకుంటూ వెళ్ళాడు. అందుకే ఆడియన్స్ ప్రతిదీ గమనిస్తారు కనుక అందుకే ఈరోజు ఎంత ఘన విజయం అయితే కట్టబెట్టారు. దీనికంటే ముందు వీడియో పబ్లిష్ చేసే కదా, అది కూడా చూడండి. అలాగే ఈ గ్రాండ్ ఫినాలే కూడా బ్రీఫ్గా హైలైట్స్ అన్నీ చెప్పుకుంటూ వెళ్దాం ఎట్లా అయిందని. ఓల్డ్ కంటెస్టెంట్స్ తనకు ఆటపాటలు, అలాగే బిగ్ బాస్ తర్వాత వీళ్ళకి వచ్చిన ఆపర్చునిటీస్ అన్నింటి గురించి చెప్పుకోవడం. అట్లాగే శోభయ్య అండ్ పూజ ఇంకా ఓవర్కమ్ కాలేకపోతున్నాం అనడం. అది ఎక్స్పెక్ట్ చేసిందే మనం. ఎందుకంటే చాలా అంచనాలతో వస్తారు. ఊహించింది ఒకటి, హౌస్లో జరిగేదానికి బయట జరిగేదానికి అసలు పొంతం లేకుండా ఉంటుంది. కనుకంటే బయట ఒకటి జరుగుతూ ఉంటే లోపల వాళ్ళు ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కనుక అందులోకి ఆవిడ కూడా ఖచ్చితంగా ట్రోఫీ గెలుస్తారనుకుని వచ్చిన శోభ కూడా నిజంగా ఎక్స్పెక్ట్ చేయని జర్నీ కనుక ఆవిడ ఆట తీరుని బట్టి ఇంకా ఓవర్కమ్ కాదు. మనం గెస్ట్ చేసింది చాలా టైం పట్టుద్ది ఆ అమ్మాయికి నెగిటివ్ పోగొట్టుకొని మళ్ళీ రావడానికి. అట్లా గేమ్ ఆడింది కనుక అట్లాగే బోలే హీరో, అట్లాగే ఆయన కూడా మంచి జర్నీతో ఒక మాస్లో కానీ బయటికి ఎక్కడికి వెళ్ళే సరే బోలేకి ఇంతకుముందు బిఫోర్ బిగ్ బాస్ ఒక గుర్తింపు ఉండే, ఆఫ్టర్ బిగ్ బాస్ ఆ గుర్తింపు 10ంతలు అయ్యింది. బోలే అంటే టక్కన గుర్తుపట్టేటట్టుగా కొన్ని కోట్ల మంది ప్రజలకి షో ద్వారా అతను అయితే బాగా కనెక్ట్ అయిపోయాడు. అట్లాగే శివాజీ ఇద్దరు కొడుకులు కూడా రావడం, కెన్నీ కూడా విదేశాలకు వెళ్తానన్నాడు కదా, ఆయన కూడా వెళ్ళకుండా, ఎందుకంటే మన ప్రియాంకతో చెప్పి ఎమోషన్ అయ్యాడు కదా, వాడితో కొద్దిగా టైం స్పెండ్ చేయలేకపోయినా మా ఎమోషన్ అవ్వడంతో అతను కూడా పోస్ట్ పోన్ చేసుకున్న మరి వచ్చాడు ఇద్దరు కూడా. అట్లాగే చిన్న అబ్బాయి కూడా రివర్స్ స్ట్రాటజీతో శివాజీనే నీ వల్ల కాదులే, నీకు చేత కాదులట అన్నం వాళ్ళు కూడా రప్పించగలిగాను డాడీని లెక్క. నిజంగా శివాజీ కూడా మనసులో గెలిచాడు. ఆయన వచ్చిన పర్పస్ ఏంటి, మనసులు గెలవాలి, అదైతే గెలిచాడు. కింగ్ మేకర్గా అయ్యాడు. కామన్మ్యాన్కి అంత సపోర్ట్ ఇచ్చి నిజంగా శివాజీ లేకపోతే పల్లవి ప్రశాంత్ జర్నీ కానీ, ప్రిన్స్ ఎవర్ జర్నీ కానీ ఇంతవరకు వచ్చేది కాదు. ఎందుకంటే ఇద్దరు పల్లవి ప్రశాంత్ వేగంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. డౌట్లే ఒక నెగిటివ్ వైపు ఉండేటట్టు, నెగిటివ్ కంటెస్టెంట్స్ వైపు వెళ్ళిపోయింది అనుకోండి, ఆట మొత్తం అటకెక్కిపోయేది. ఎప్పుడు ఆ నెగిటివిటీలో కొట్టుకుపోయేది. ఇతను ఉండే అరే బిడ్డ తప్పైంది, ఓకే మార్చుకో, ఇక దిద్దుకో అని లెక్క ఆ గైడ్ చేయడం వల్ల, ఎమోషన్స్ ఎక్కడైనా బ్యాలెన్స్ కంట్రోల్ తప్పకుండా కంటిన్యూ చేయడం వల్ల ఈరోజు ఇతను సక్సెస్ అయ్యాడు. సో శివాజీ కానీ, శివాజీ కొడుకులు కానీ, శివాజీ ఫ్యాన్స్ కూడా మావాడు కింగ్ మేకర్ అని కూడా గర్వంగా తలెత్తుకొని చెప్పుకోవచ్చు. మావాడు కింగ్ కాదు, కింగులు తయారు చేసే కింగ్ మేకర్ అని కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అట్లా చేసుకొచ్చాడు ఆయన కూడా.
అలాగే ఇంకోటి ఏంటి టాప్ 6లో ఈ ఫ్యాబ్లెస్ పర్ఫార్మెన్స్ అయితే నిజంగా అదరగొట్టేస్తారు. అందరూ కూడా డ్యాన్సులు కానీ వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మాయం చేసి ఫ్యాగ్తో ఎరగొట్టేస్తారు పర్ఫార్మ్ చేసేది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ బిగ్ బాస్ సీజన్ 7 నిజంగా మోస్ట్ సక్సెస్ సీజన్. లాస్ట్లో ఆయన కూడా చెప్పినట్టుగా, హోస్ట్ కూడా చెప్పినట్టుగా దేశంలో అన్ని ఏవీలు అందరూ చూపించారు కదా. ఓవరాల్ సీజన్ ఏవి కూడా ఫుల్ ఎమోషన్, నవ్వులు, ఏడుపులు, పాటలు, ఫైట్లు, టాస్కులు, గొడవలు అన్ని నవరసాలు దట్టించి మాత్రం సీజన్ అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో డౌట్లో ఒక ఇంద్రధనస్సులో రంగుల లెక్క 7 కలర్స్ ఎట్లా ఉంటాయి అట్లాగా అలాగే నవరసాలు దట్టించి పీక్స్కి అయితే తీసుకెళ్ళి ఇంత టీఆర్పీతో ఈ సీజన్ ఉల్టా ఫస్ట్ ప్రోమో వచ్చినప్పుడే నేను గెస్ట్ చేశా. గత సీజన్లో రొటీన్ అయిపోతాను, బోర్ కొట్టేస్తాను, కొన్ని మార్పులు చేంజెస్ చేస్తే బెటర్ లెక్క మ్యాక్సిమం 90% చేస్తారు. వీళ్ళు ఫ్యామిలీ వీక్ సంబంధించి అది రివీల్ చేయకుండా ఉంటే బాగుంది, అదొకటి చెప్పాను నేను. అలాగే వైల్డ్ కార్డ్ మాత్రం 5th వీక్స్ తర్వాత రావడం వల్ల ఎవరైనా నష్టపోయారంటే శివాజీయే నష్టపోయాడు, అందులో డౌట్లే. పాపం నిజంగా ఆయనకి బ్యాడ్ లక్. ఆ వైల్డ్ కార్డ్ రావడంతో అందరూ కూడా ఇన్పుట్స్ ఇచ్చేయడంతో ఇతని చుట్టూ భజన కొట్టడంతో కొద్దిగా కాన్ఫిడెన్స్ పెరిగి ఇంకా మన సెట్ అయిపోయింది. ఇలా కాపాడుకుంటే చాలా అంతవరకు ఉండే రైవల్రీ, ఆ ఫైటింగ్ స్పిరిట్ వదిలేసాడు. అందరిని అమ్మ 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 అంటూ రావడం వల్ల కూడా కొద్దిగా డ్యామేజ్ అయితే జరిగిపోయి, లేకపోతే వేరే ఫ్లోలో వెళ్ళిపోయి ఉండేది. అదొకటి. తర్వాత ఈ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఫస్ట్ లేదా సెకండ్ పెట్టడం వల్ల కూడా అతనికి నష్టమైంది. నేను క్లియర్గా మరీ చాలాసార్లు చెప్పాను, బిగ్ బాస్ ఈ ఒక్క విషయంలో నాకు ఈ సీజన్ 7లో అసంతృప్తి ఏదైనా ఉందంటే ఒకటే, ఆ ఫ్యామిలీ వీక్ కనుక ఎవరు ఏ పొజిషన్ అని చెప్పేది పునః మనకి చూపించి వాళ్ళకి చూపించకుండా వదిలేసి ఉంటుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఎందుకంటే అప్పుడు ఆట అయిపోలే, అప్పటికి ఇంకా మంచిగానే ఉండేది. శివాజీ ఓకే ఫామ్లో ఉన్నాడు అనిపించింది, కానీ అటు వేరే లెవెల్లో ఉండేది. ఎనీవే అదొక్కటి లేకుండా ఉంటే బాగుండేది. ఇప్పటికే కదా నేను ఎప్పటికి కూడా ఏ సీజన్ కానీ వచ్చే సీజన్ కానీ ఇప్పటి నుంచి అది చెప్తూ ఉంటాను, అది లేకుండా ఉంటుంటే బాగుండేది. ఎనీవే అలా మొత్తానికి ఎట్లా అయింది. అది విన్నింగ్ స్పీచెస్ కూడా బాగున్నాయి. అయితే ఇక్కడ ఎవరు విన్నింగ్ స్పీచ్ ఏమో శివాజీ చెప్పి బాగా చేసాడు, బ్రహ్మాండంగా చేశాడు. అయితే ధన్యవాదులు అని చెబుతాడు కదా, ధన్యవాదులు ఆ ఒక్క మాట కూడా యాడ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఎనీవే మంచిగా ఇమిటేషన్ అయితే చేశారు శివాజీ ఫన్నీగా. అలాగే ఇంకోటి ఏంటి, అయితే అందరూ శివాజీ విన్నింగ్ స్పీచ్ ఏమో అర్జున్ కూడా, అలాగే బాబు గారు అంటాడు కదా, అన్నపూర్ణ స్టూడియో నాకు లైఫ్ ఇచ్చింది, మళ్ళీ పాత శివాజీ వచ్చింది అంటే నిజంగా శివాజీకి ఆ కృతజ్ఞత బాగా ఉంది. ఈరోజు పల్లవి ప్రశాంత్కి ఎట్లాగైతే శివాజీ పట్ల కృతజ్ఞత ఉందో అన్న చూసారా, ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కాలు మీద పడిపోయి ఏడిచి ఎమోషన్ అయిపోయి ఫుల్గా అన్న క్షమించాను సారీ అని చెప్పినట్టుగా, అట్లాగే ఆయనకి ఎంత కృతజ్ఞత ఉందో అట్లాగే శివాజీకి కూడా ఆయన ఒక స్టార్ అయ్యాడు. 96 సినిమాల్లో నటించాక కూడా ఒక ఫేమ్ వచ్చాక, అంత ఫాలోయింగ్ వచ్చాక ఇప్పటికి ఆయనకి దేనికి లోటు లేదు. అలాంటి లైఫ్ ఉన్నా సరే ఆ గతం మర్చిపోకుండా ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది మీరే అని చెప్పి ఆ కృతజ్ఞత ఈ రోజు కూడా అంత, ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ అయినా బాగా ఫామ్ ఉన్నా సరే ఉంది చూసారు, అది ఇంపార్టెంట్. మనుషులకి చేసిన మేలు మర్చిపోకుండా ఉండే గుణాలు వీళ్ళిద్దరిలో కూడా నాకు క్లియర్గా ఈ రోజు కాదు ఆ రోజు ఎప్పుడు కనిపిస్తుంది. ఆ రకంగా మొత్తానికి ఇది విన్నింగ్ స్పీచ్ల గురించి కూడా అందరూ మాట్లాడడం. అలాగే అర్జున్ విన్నింగ్ స్పీచ్ ఎవరు, అలాగే పీపీ విన్నింగ్ స్పీచ్ ఏమో ప్రియాంక, అమర్ విన్నింగ్ స్పీచ్ ఏమో పీపీ, ఇట్లా ఇవ్వడం ఇదంతా బాగానే ఉంది. అయితే వీళ్ళేదో ఫన్నీగా ఎవరు ఎలా మాట్లాడుతున్నారో జస్ట్ ఇమిటేట్ చేశారు, కానీ ఒరిజినల్గా భావోద్వేగం అయితే భావోద్వేగంలో స్పీచ్ రాదు యాక్చువల్గా, కానీ అక్కడ ఫన్నీగా ఇమిటేషన్ అయితే బాగానే చేసుకొచ్చారు. అలాగే ప్రియాంక కూడా అమర్ గురించి ఎన్ని పౌలు సారినా నన్ను చేశారు, పిల్లాడి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నారు, సెటైరికల్గా చెప్పిన మంచిగా ఫన్నీగా అనిపించింది. అలాగే ఇక టాప్ 6లో ఉండేటప్పుడు అర్జున్ కోసం సుమా వెళ్ళడం తీసుకొచ్చిన రోబోతో కాల్ చేసి తీసుకొచ్చేస్తారు కదా. అయితే టాప్ 6 వరకు ఒక బాగానే ఉంది. ఆయన జర్నీ కూడా నేను ఎప్పుడో చెప్పా, ఆయనది టికెట్ టు ఫినాలే అయినప్పుడు ఫినాలే ఫైనల్ డే వరకు ఉంచుతారు, ముగింపు లాస్ట్ వరకు అని. కొందరు నెబ్బేసేమో అట్ట ఇది ఎట్ట రకరకాల పిచ్చి కామెంట్లను పెడతారు, అర్థం లేకపోతే అవగాహన లేని కామెంట్స్ అన్ని తెంగర కామెంట్లను పెడతారు. కానీ నేను ఆ రోజే చెప్పా, ఫినాలే టికెట్ టు ఫినాలే అంటే ఏంటి, ముగింపు లాస్ట్ డే వరకు ఉంటారు, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండదు. ఉంటే అతనికి అన్యాయం చేసినట్టుగా ఆశపెట్టి చేతులు పెట్టి లాక్కున్నట్టు అని చెప్పి ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అప్పటికి ఈ పొజిషన్ కూడా చెప్పేసి ఎగ్జాక్ట్గా ఏ అయితే పొజిషన్లోనే ఒక శివాజీ అమర్దీప్ కొద్దిగా డౌట్ ఉంది, కొన్ని చోట్ల శివాజీ ఉన్నాడు కొన్ని వెబ్సైట్స్లో, అలాగే ఎక్కువ యూట్యూబ్ అన్నింటిలో కూడా అమర్దీప్ ఈ పొజిషన్లో ఉన్నాడు సెకండ్. అయితే వీళ్ళిద్దరిది కొద్దిగా 50-50 ఛాన్సెస్ ఉంది, బట్ ఇలా ఉంటుందని చెప్పి. అలాగే ఎవరు కూడా అర్జున్ టాప్ 6 అని, ప్రియాంక టాప్ 5 అని, అలాగే ఎవరైతే ప్రిన్స్ ఎవరు 4th ప్లేసు, ఇతను విన్నర్ అని వీళ్ళందరూ గెస్ట్ చేసింది ఒక్కటే శివాజీ అండ్ అమర్ కొద్దిగా అటు ఇటు అనుకుని, అది కూడా మ్యాక్సిమం అమర్దీప్ ఉంటుండే నా ఆర్డర్ కూడా ఎక్కడ మిస్ కాకుండా వచ్చింది. అలాగే ఎలిమినేషన్ల విషయంలో కానీ ఇక్కడ కూడా అట్లాగే జరిగింది. మొత్తానికి అర్జున్ అయితే టాప్ 6 ప్లేస్లో వచ్చేసాడు. అలాగే తర్వాత ఈ హౌస్ మేట్స్ గురించి కూడా ఫన్నీగా అడగడం కూడా బాగుంది, దామిని వంటకంటే ప్రియాంక అని చెప్పేసి, అలాగే గౌతమ్ లవ్ స్టోరీ ఇక్కడ ముగిసిపోయిందని, అలాగే పల్లవి ప్రశాంత్ అయితే కానీ అక్క అని మనస్ఫూర్తిగా పిలవలేదంటే నో అనే చెప్పారు, అందరూ మనస్ఫూర్తిగానే పిలిచాడు, ఇంకా అదే రిలేషన్ కంటిన్యూ చేయాలి, అతనికి ఇంకా ఏమాత్రం ఫీలింగ్ లేనట్టుగా అనిపించింది. హౌస్ మేట్స్ కూడా అదే చేస్తానని చెప్పారు. అలాగే అమర్కి ప్లీడింగ్ స్టార్ అని, ఏది ఏమైనా ఎంతవరకు వచ్చారంటే గ్రేట్ అని చెప్పొచ్చు వీళ్ళ జర్నీ కూడా. అలాగే ఎవరికి హౌస్లో క్రష్ అంటే ఒకరైనా సార్ మొత్తం 7 క్రష్ అండి, ఫ్రంట్ సీట్ అంతా వాళ్ళేనండి, నిజమే ఎవరు వస్తే వాళ్ళతోనే ఫ్లట్టింగ్ చేసేవాడు, పనే కనిపించేది. అలాగే తెలుగు బిగ్ బాస్ సిస్టంలో ఉన్న శివాజీ అంత మైండ్ గేమ్ ఎవరు ఆడలేదంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్, మైండ్ గేమ్ అయితే బ్రహ్మాండంగా ఆడాడు, అందుకే చాణిక్యుడు అనే బిరుదైతే వచ్చింది. అది శివాజీ కూడా చంద్రగుప్తుడు అనట్లేదు చాణిక్యుడు అంటున్నారంటే గెలుస్తానన్నా
అని కొద్దిగా ఆలోచించుంటే ఆట మార్చేవాడేమో. ఎనీవే ఆ చాణక్యుడితో పోల్చడం కానీ అతను ఆట వేస్తున్న విషయంలో మాత్రం మైండ్ గేమ్ అయితే ఎక్సలెంట్గా ఆడాడు, అందులో డౌటే లేదు. అట్లా ఆడుకుంటూ వచ్చాడు. అలాగే ప్రియాంక గురించి అంటాడు కదా హోస్ట్, చోటా ప్యాక్ బడా ధమాక్ అన్నట్టుగా నిజంగా చోటా ప్యాక్ బడా ధమాక్, అందుకే ఈరోజు వరకు రాగలిగింది. కొంత ఆటలో మిస్టేక్స్ అయితే ఉంటాయి, కొన్ని ఫౌల్స్ ఈవిడ కూడా చేసిన ఫేవరిజం వల్ల కొంత లాస్ అయినా కానీ లేకపోతే మంచిగానే జర్నీ చేసుకొచ్చింది. అలాగే అవార్డు కూడా బాగున్నాయి, ఫన్నీగా అనిపించింది. దామినికేమో పిడకల అవార్డు అంటే, ఎందుకంటే ఎవరికి పిడకలు కొట్టింది కదా అందుకే పెట్టే పడేసి అది పంపిస్తున్నట్టుగా ఫన్నీగా. నైనీకేమో ఇన్స్టెంట్ నూడిల్స్ 2 minutes అయిపోయింది, ఇలా వచ్చి అలా అవుట్ అయిపోయింది. అయితే నైని మాత్రం డిజర్వ్ కంటెస్టెంట్, ఉండాల్సిన కంటెస్టెంట్. మరి ఏం జరిగింది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆమె ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటే, అంతకంటే కాదు అనుకునే వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళందరూ కాపాడడానికి అన్నట్టుగా అట్లా ఏమో కానీ మొత్తానికి అమ్మాయి మరి కొన్ని రోజులు ఉండాల్సిన కంటెస్టెంట్ అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకుంది. ఆవిడ కూడా ఆడియన్స్ మనసులో అయితే గెలుచుకుంది, డౌట్లే. వాటర్ బాటిల్ పూజ కంట తేజ చెప్పడం వీళ్ళు ఎవడ ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా, బాగా ఇచ్చేదే ఉందో. అరిచి అలిసిపోయిన వాళ్ళకి లేకపోతే ఇంకెవరికి ఇవ్వచ్చు కదా. తేజ చెప్పడం నాకు చెవిలో నీళ్ళు పోసింది ఇచ్చాను నేను, ఆవిడకి ఇచ్చాను. ఆవిడ కూడా కొద్దిగా ఫీల్ అయ్యింది. అట్లాగే తేజ టాటు శోభ అని ఇంత పెద్ద అక్షరాలతో రాశారు, నిజంగా నరకం అనిపించింది ఆయనకి. బలవంతంగా వేస్తారు, మరి అది ఒరిజినల్ డూప్లికేట్ అని పక్కన పెడితే అది రోజు ఆయనకి హింసాత్మకమైనది, క్షోభే, మానసిక క్షోభే అని చెప్పినడికి తెల్లారు చూసుకోవాలి టాటూని. అలాగే ఉడతా ఊచి పాడింది కన్నా రతిక కథ అవార్డు, సంచాలక ఆఫ్ ది సీజన్ ఎక్కువగా సంచాలకంగా చేసింది సందీప్, ఆయనకి అవార్డు. గోల్డెన్ మైక్ బోలేకి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, ఎట్లాగా ఆయన కరెక్ట్ అనిపించింది. టిష్యూ బాక్స్ అశ్వినికి. అలాగే డంబుల్ ఏమో అవార్డు గౌతమ్కి. అలాగే ఫైర్ బ్రాండ్ ఏమో శోభకి. ఫైర్ బ్రాండ్ మిస్ ఫైర్ ఏదో మొత్తానికి ఫైర్ బ్రాండ్ అయితే అనిపించుకుంది. సీజన్ కంటెంట్ క్వీన్స్లో ఈవిడ ఒక ఆవిడ శోభ అండ్ రతిక అని కూడా చెప్పొచ్చు. అలాగే అర్జున్కేమో ఆ బేబీ తాలికి సోనోగ్రఫీ టీషర్ట్ అయితే గర్భంలో ఉండగా ఫోటో ప్రింట్అవుట్ తీసి అది టీషర్ట్ అయితే ఆయనకి బాగా ఎమోషనల్గా వాళ్ళకి గుర్తుపెట్టుకున్నట్టు మెమరీ అయితే అవార్డ్స్ అనేది అనిపించింది నాకు. అలాగే నెక్స్ట్ వన్ రవితేజ ఈగల్ ఎంట్రీ కోసం వచ్చాడు కదా. అమర్కి ఇలా మూవీ ఆఫర్ అనగానే ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా అతనికి ఎంత పిచ్చి ఆయన అంటే అనడానికి ఉదాహరణగా వాళ్ళ అంత అభిమానం అంత పిచ్చి చూపించుకునే దానికి ఎంతవరకు వచ్చినా సరే ఆయన మూవీలో ఆఫర్ అంటే ఇంకేం కావాలంటే అనుకుంటూ మొత్తానికి మళ్ళీ మదర్ వైఫ్ కూడా ఇచ్చేవాడినంతే ఏ హీరో మాత్రం కరిగిపోడి చెప్పండి. నిజంగా ఒకటి వెంకటేష్ సినిమా ఉంటుంది కదా, అభిమానులు లేనిదే హీరోలు లేరులా, నా అనుచరులు లేనిదే నాయకుడు లేరు అన్నట్టుగా ఎక్సలెంట్గా ఇలాంటి అభిమానులు ఉండబట్టే హీరోలైనా ఆ రోజు అక్కడ హోస్ట్ కూడా చెప్పినట్టుగా మనం చాలా హ్యాపీ, మనం చాలా అదృష్టం ఇలాంటి ఫ్యాన్స్ ఉండబట్టి. నిజంగా అలాంటి ఫ్యాన్స్ ఉండబట్టే వాళ్ళకి అంత హీరోయిజం కానీ అంత ఫాలోయింగ్ కానీ అట్లా మొత్తానికి ఒక మూవీ ఛాన్స్ అయితే నేను ప్రోమోలో కూడా చెప్పి అట్లా ఎట్లా వెళ్ళిపోతారు, ఆయన కష్టపడింది ఎంతవరకు వచ్చింది, నీ అదృష్టాన్ని పరీక్షించుకో లాస్ట్ వరకు ఉండి, బట్ సినిమా అవకాశం అయితే ఇస్తారని చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా అదే జరిగిద్ది. అలా ఎలా చేస్తారు, వచ్చేయని చెబుతారా, ఆయన వచ్చినా రాకపోయినా మూవీ అవకాశం ఇస్తారు. ఎందుకంటే అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్కి ఇస్తారు, వాళ్ళకి ఆలోచన ఉంటుంది కదా. మొత్తం ఫ్యామిలీ వచ్చేసాయని చెప్పిన తర్వాత ఇంకా వదులుతారు. ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చినట్టు అక్కడ రవితేజకి, సో అంత రెస్పెక్ట్ ఇచ్చిన దానికైనా అవకాశం ఇస్తారు. మొత్తానికి అమర్ కూడా ఆ రకంగా అదృష్టాన్ని పెంచుకున్నాడు, సాధించాడు మొత్తానికి. అట్లాగే ప్రియాంక అయితే స్టేజ్ మీద నుంచి రవితేజ ఆ బోర్డు మీద పెట్టి ఆవిడ ఫోటో తీసి ఎలిమినేట్ అయిపోతారు కదా, పొట్టిపిల్ల గట్టిపిల్ల అని చెప్పి అంతా బాగానే ఉంది. కానీ టాప్ 6లో ఉన్న అర్జున్ కోసమేమో హోస్ట్ ఎవరిని యాంకర్ సుమాన్ పంపించి ఆయన తీసుకొచ్చారు ఒక రెస్పెక్ట్ఫుల్గా. బట్ టాప్ 5లో ఉండే స్టేజ్ మీదకి ఆ ప్రియాంకకి డైరెక్ట్గా వచ్చేయమని చెప్పడం అయితే నాకు కొద్దిగా ఇది నచ్చలే. ఎందుకు మరి టాప్ 6లో ఉండేవారి కోసం గెస్ట్ని పంపించి దగ్గరుండి తీసుకొచ్చి టాప్ 5లో ఉండే కంటెస్టెంట్ నువ్వే నేరుగా వచ్చేయమ్మా అన్నవైతే నాకు నచ్చలే. రవితేజ లేకపోతే ఎవరొకరు గెస్ట్ ఎవరొకరు వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకొచ్చుంటే బాగుండేది నాకు ఫీలింగ్. మరి మీకు ఏమనిపించింది కామెంట్ కూడా చేయండి. అటుగా నెక్స్ట్ వన్ శివాజీ అమర్ గురించి. వాడికి వరం తేజు తేడా జరిగితే కొడతా అంటే నాగార్జున గారు పర్మిషన్ నేను కూడా ఇస్తున్నాను. వాళ్ళ అమ్మ తేజు కూడా నవ్వుకున్నారు, ఇది ఫన్నీగా అయితే అనిపించింది. అట్లాగే నా సామిరంగా టీజర్ కదా, అంటే సంక్రాంతి అంటే మనకు సినిమాలు కనుక ఆ ప్రమోషన్ కోసం అన్నట్టుగా అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. అలాగే బ్రీఫ్ కేసుతో వెళ్ళేటప్పుడే బాక్స్తో ఎవరు రాకపోతే ఒకరిని బయటికి తీసుకురావాలి అని ముందుగా డైరెక్ట్గా చెప్పేశారు. ఇంకా అది కరెక్టే, ఎందుకంటే అక్కడ అలాగే హోస్టులు గెస్టులు కూడా మోటివేట్ బాగా చేశారు. ఇంత కష్టపడి ఉట్టి చేతులతో ఎందుకు వెళ్ళిపోతారో, 1/3 అంటే మాటలు కాదు, 15 lakhs ఉన్నాయి కనుక ఎవరికొకరు తీసుకోలేనప్పుడు పర్ఫెక్ట్గా వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే బ్రీఫ్ కేసు తెచ్చుకోకపోయినా ఎలాగైనా ఎలిమినేషన్ తప్పదు. అదే విషయం హోస్ట్ క్లారిటీ ఇచ్చాడు, అల్లరి నరేష్ అండ్ రాజ్ తరుణ్ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. 4గురికి ఆప్షన్ అయితే పెట్టారు, ఎవరైనా తీసుకోవచ్చని పేరుని అడిగారు. బాగుంది, అది ఎవరికో ఒకరికే ఇచ్చేయాలనే ఇంటెన్షన్ లేకుండా అందరికీ సమాన అవకాశాలు లేక పల్లవి ప్రశాంత్ అడిగితే నేను అందరికీ ఆదర్శం అన్నా, వాళ్ళ కోసమే వచ్చా, వాళ్ళు పంపితేనే పోతా, రైట్ డెసిషనే తీసుకున్నాడు. ఆయన కూడా మంచిగా చెప్పాడు, రెస్పెక్ట్ ఇచ్చాడు నాకు ఓట్లు వేసిన అందరికీ. అట్లాగే అమర్ కూడా నేను అవసరం, నాకు సినిమా అవసరం అన్న ఛాన్స్ కూడా వచ్చింది కదా, ఇంకా గెలుస్తారని నమ్మకం ఉందంటే ఆయన మంచిగా అనిపించింది చెప్పడం కూడా. అట్లాగే శివాజీ తీసుకుంటాను కానీ బట్ ఎప్పుడో చెప్పాడు, నేను డబ్బుల కోసం రాలా, ట్రోఫీ కోసం రాలా, మనసులో గెలవడానికి ఆయన ఎటు తీసుకుని ఎక్స్పెక్ట్ చేసిందే. అట్లాగే ఎవరి విషయంలో కూడా ఆయన కూడా తీసుకోకూడదని అనుకునే సరే మోటివేషన్ గట్టిగా ఎవరికి నాగార్జున కూడా చేశాడు, అప్పులు ఉన్నాయన్నో కొంతవరకునే క్లియర్ అయితే కదా, ఆలోచించుకో, తీసుకో, కావలిస్తే మీ అన్నతో మాట్లాడుకో, ఆయన కూడా తీసుకోమంటే ఇక్కడ ఆయన వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా తీసుకోమని చెప్పారు. ఒకరే విన్నరు కాబట్టి తీసుకోవడమే బెటర్ లేక. అలాగే ఎవరు కూడా ఫ్యామిలీ
ఫ్యామిలీ కోసం ఆడుతున్నా వాళ్ళే చెప్పారు కదా. బట్ ఇక్కడ ఒక మంచి పాయింట్ కూడా చెప్పాడు, ఎవరు ఎంత స్మార్ట్గా ఆలోచిస్తాడడానికి ఇది ఒక ఉదాహరణ. నిన్న మొన్న ఫుడ్ విషయంలో ఎటు రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు కనుక ఇక్కడ మాత్రం కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నాడు. చాలామంది టెన్షన్ పడి ఉంటారు, కొంపదీసి ఆ ఫుడ్ విషయంలో రిజెక్ట్ చేసినట్టుగా అందరం అన్నింటికి లేదని ఉండిపోతాడేమో అనుకుని మంచి డెసిషనే తీసుకున్నాడు. తీసుకుంటూ ఒక పాయింట్ కూడా పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. లాస్ట్ టైం మా బ్రదర్ వచ్చేటప్పుడు కప్పు తీసుకునిరా అన్నాడు, ఇప్పుడు మనీ తీసుకో అని చెబుతున్నాడు. అంటే నాకు క్లారిటీ వచ్చిందని లెక్క 100% మంచిగా కంపేర్ చేసుకున్నాడు. అప్పుడు బ్రదర్ వచ్చినప్పుడు కప్పే అన్నాడు, ఇప్పుడు మనీ తీసుకున్నా అంటే బయట నుండి చూసి ఆయనకి అర్థమైంది కదా ఎవరు పొజిషన్ అంటే మినిమం హింట్ అయితే ఉంటుంది కదా. సో ఆ రకంగా ఫ్యామిలీ కోసమే బతుకుతానని చెప్పేసి తీసుకోవడం కూడా మంచిగా అనిపించింది నాకు కూడా. అట్లాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు టాప్ 6లో ఉన్న కంటెస్టెంట్స్ 6గురితో పోల్చుకుంటే అస్సలు హౌస్లోకి అడుగుపెట్టినప్పటికీ ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అసలు ఎవరో తెలియని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ప్రిన్స్ ఎవరే. మిగతా 5గురికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రియాంకకు ఉంది, అలాగే అమర్దీప్కి ఉంది, శివాజీకి ఉంది, పల్లవి ప్రశాంత్కి ఉంది, అర్జున్కి ఉంది. 5గురికి ఉంది. వాళ్ళతో పోల్చుకుంటే ఇతనికి ఏమాత్రం జీరోతో మొదలుపెట్టి నిజంగా ఎంతవరకు జర్నీ అంటే గ్రేటే. అలాగే ఆయన ఓవరాల్ జర్నీ చూసినా, ఆ ఎమోషన్ చూసినా, పీక్స్కి వెళ్ళిపోయి అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా అతను డిజర్వే ఆ మనీ తీసుకోవడానికి అనిపించింది. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం అక్కడుండే హోస్టే కాదు, అక్కడుండే ఆడియన్స్ కావచ్చు, అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అక్కడుండే మిగతా కంటెస్టెంట్స్ తాలూకా అందరూ కూడా ఫీల్ అయ్యేవాళ్ళేమో. నిజంగా మీకు కూడా కొంత టెన్షన్ వచ్చి ఉంటుంది, కొంపదీసి తీసుకోవడం ఏంటి తీసుకోవడంతో అమ్మయ్య మంచి పని చేసాడు అనిపించింది. అట్లాగే నాగార్జున ఇప్పుడు మళ్ళీ తర్వాత అరే నీకు ఇచ్చినట్టుగా నీకు ఇచ్చినట్టు వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలని అది కూడా నాకు నచ్చింది మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ ఎవరికి కేవలం ఇచ్చేద్దామని కంప్లీట్గా తీసుకున్నంటే లాస్ట్ సీజన్లో చూసాం కదా, బాగా నెగిటివ్ వచ్చింది కదా. బతిమలాడు అయ్యో కన్నా చిట్టి బుజ్జి నువ్వు తీసుకోకపోతే కుదరదు, అయ్యో మాకు చాలా నష్టం ఇలాగా అంత చేయడంతో మళ్ళీ ఆ మాట ఎందుకు పడాలి. నాగార్జున మంచిగా నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఎవరికి చెప్పడంతో పాటు నీకు ఇచ్చినట్టే మిగతా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి అని ఒక డెసిషన్ తీసుకుని నాకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి నాగార్జునకి ఇక్కడ. ఎందుకంటే అందరికీ సమాన అవకాశం ఏమో అందరినీ మోటివేట్ చేసి అట్లాగే పల్లవి ప్రశాంత్ తండ్రిని అడిగితే ఆయన కూడా పైసలు వద్దండి, రైతుల వాడి మీద ఆశలు పడ్డారో లేదో నాకు తెలియదు కానీ బట్ తీసుకోకుంటేనే బాగుంటుంది, తీసుకుంటే అసలు బాగుందని ఆయన ఒక స్టాండ్ తీసుకోవడం. అట్లాగే అమర్ తల్లిని కూడా అడగడం, ఆమె కూడా చాలా గట్టిగా నమ్ముతున్నాడు అండి వాడు విన్నర్ అయితేనండి. సో ఆ నమ్మకాన్ని చంపొద్దని ఆవిడ నిజంగా ఆ కొడుకున్న ఆశని నమ్మకాన్ని ఎందుకు చంపాలి, కాన్ఫిడెన్స్తో ముందుకు పోనీ అలా ఆవిడ కూడా మంచిగానే చెప్పింది. అట్లాగే కెన్ని వాళ్ళ శివాజీ కొడుకు కూడా నాన్న జనాల డెసిషన్తో నువ్వు ఇంతవరకు వచ్చో ఏదైనా సరే బయటికి జనాల డెసిషన్ తప్ప డబ్బు అక్కర్లేదని ఆయన కూడా చెప్పడం మంచిగా అనిపించింది. అందరూ కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా మెచ్యూర్డ్గా చాలా మెచ్యూర్డ్గా డెసిషన్స్ అయితే ఆలోచించే విధానం కూడా నాకైతే నచ్చింది. అంటే ఇక్కడ ఎవరు మొత్తానికి ఫైనల్లీ వాళ్ళిద్దరు మోటివేషన్ దానితో కలిపి వాళ్ళ బ్రదర్ కూడా చెప్పడం, హోస్ట్ కూడా చెప్పడం, ఎంతమంది చెప్పడంతో స్టేజ్ మీదకి అయితే వచ్చేసాడు. బాగా ఎమోషనల్ జర్నీతో వాళ్ళకి హగ్గులు ఇచ్చేసి సెండ్ ఆఫ్ చెప్పుకొని వచ్చేసాడు. మళ్ళీ ఇక్కడ హోస్ట్ అడుగుతారు కదా ఎట్లా ఉంది నీ ఫీలింగ్ అంటే, నాట్ గుడ్ సార్ బట్ నైస్. ఇక్కడ ఉన్నది నేను ఇక్కడ ఉన్నానంటే ఫ్యామిలీ వాళ్ళ కోసమే. సో నా డెసిషన్ ఫ్యామిలీ డెసిషన్, మరి వాళ్ళు కూడా చెప్పింది మంచి డెసిషనే తీసుకున్నాడు, తప్పు లేదని నాకు అది అనిపించింది. అలాగే నెక్స్ట్ వన్ ఇంకేంటి, ఈ డెవిల్ మూవీ కోసం ప్రమోషన్ కళ్యాణ్ రమేణ స్వామితో వస్తారు కదా, ఎన్ని ప్రమోషన్లు జరిగాయి అబ్బా. నిజంగా సంక్రాంతి కదా మనకి తెలుగు వాళ్ళకి అందరికీ సినిమాలే పెద్ద పండగ అంటే సినిమా అంటే పండగ కదా, థియేటర్కి వెళ్ళి చూడాలని ఒక సరదా కదా, అందుకోసం ఇన్ని రిలీజ్ వస్తాను కనుక బాగా అనిపించింది, అప్పుడే పండగ వాతావరణం వచ్చినట్టు అనిపించింది. అట్లాగే నెక్స్ట్ వన్ ఈ యాక్టివిటీ రూమ్లో 3 చైర్స్ పెట్టి అవి ఏంటి సిట్టింగ్ క్లౌడ్ చైర్స్ అంట, గ్రీన్ వస్తే సేవ్, రెడ్ వస్తే అవుట్ అని చెప్పి అది పెడతారు. శివాజీ అయితే ఇక్కడ ఎలిమినేట్ అవుతాడు. ఇక్కడ పల్లవి ప్రశాంత్ కాళ్ళ మీద పడిపోయి అన్న ప్లీజ్ అన్న క్షమించాను సారీ అని అయితే నిజంగా ఆ బాండింగ్ ఆయన అదృష్టమే, జన్మల పుణ్యమే పల్లవి ప్రశాంత్కి శివాజీ లాంటి కంటెస్టెంట్ రావడం. లేకపోతే ఇంకెవరైనా ఏమంటారు, ఎవరు ఆడడానికి కోసం వాళ్ళు వచ్చారు, ఎవడు ఎలా పోతే నాకు ఎందుకని ఎవరు ఆటలు చూసుకుంటారు తప్ప పక్కోడు గెలిస్తే చాలు. శివాజీ ఇక్కడ చెబుతాడు కదా, అరే లైఫ్లో మీరు ఎదగాలరా, నేను అన్నీ చూస్తారా, ఎవడో ఒకడే గెలుస్తాడు, గెలవండి ఇద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరో ఒకరు ఉండని ఇప్పుడే కదా ఫస్ట్ నుంచి ఆ మాట చెప్పడం కూడా. అలా ఎవరు స్టాండ్ తీసుకుంటారు, నేను వచ్చానంటే నేనే గెలవాలి అనుకుంటారు తప్ప ఆడి గెలవాలి ఈవిడి గెలవాలి అనుకుంటారు. అందుకే శివాజీ కింగ్ మేకర్ అయ్యాడు. ఇక్కడ గెలిపి ఎవరిదంటే పల్లవి ప్రశాంత్ ఒక్కడదే కాదు, శివాజీది కూడా. అలాగని వీళ్ళిద్దరిదే కాదు, ఆ పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేసిన ఓటేసిన ప్రతి ఒక్కరిది కూడా ఒక కామన్ మ్యాన్, ఒక రైతు కుటుంబం నుంచి వెళ్ళిన ఒక రైతు బిడ్డ, ఒక సాదాసీదా వ్యక్తి గెలవాలి గెలిపించుకోవాలనే పట్టుదలతో ఓటు వేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి గెలిపింది. ఇక్కడైతే నాకు చాలా ఆ కృతజ్ఞత భావం కూడా బాగుంది. అక్కడ పల్లవి ప్రశాంత్ అన్న ఎన్ని రోజులు నడిపించి నాకు అడుగులో అడిగేయించి ఇంత వేలు పట్టుకున్నాడు, ఇప్పుడు వెళ్ళిపోతే ఎలాగన్నా నువ్వు లేకుండా ఒక గంటైనా ఉండగల అన్నట్టుగా ఆ బాధ భయం ఆ కృతజ్ఞత అన్నీ కూడా కనిపించి బాగా ఎమోషనల్ అయిపోయాడు. శివాజీ కూడా ఏమందలేరా గెలుస్తావు, నువ్వు కూడా గెలవాలి, ఎవరో ఒకరు గెలవాలని లేక ధైర్యం చెప్పి మీరు సాధించాలరా, ఎదగలరా, నేను అన్నీ చూసేసాను లెక్క. చూసేస్తే మాత్రం ఆశ చావదు కదా, మళ్ళీ మనమే సాధించాలంటుంది కదా. కానీ ఆ మెచ్యూర్డ్గా ఒక పెద్దరికంతో మీరు యంగ్స్టర్స్ మీకే గెలవాలని లెక్క వెళ్ళడం కూడా అని బాగుంది అది ఎమోషనల్గా. అలాగే బయటకు కూడా వెళ్తే చల్లగా చూసో కడుపులో పెట్టుకున్న ఎన్నో నేర్పవనిసి కూడా ఎమోషనల్గా దండం పెట్టుకుని వెళ్తాడు కదా, అది బాగుందంటే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, శివాజీ
చాణక్య దాస్ శివాజీ అని చెప్పి హోస్ట్ కూడా మెచ్చుకుని నిజంగా చాణక్యంగా పేషెంట్స్తో డీల్ చేయడం కానీ అలాగే కొడుకులతో కూడా ఫోటో తీసుకోవడం కొడుకు కూడా బాగా ఎమోషన్ అయిపోతాడు అక్కడ చిన్న కొడుకు ఎందుకంటే పాప ఆయనే కదా రివర్స్ మేనేజ్మెంట్తో రివర్స్ స్ట్రాటజీతో పంపించారని కూడా రివీల్ చేస్తారు కదా నిజంగా ఇన్ని రోజులు ఉంటాడంటే ఆ కొడుకు కోసమే కదా ఆ ప్రెస్టేజ్గా పంతానికి కదా వచ్చి ఉన్నాడు అది కూడా మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు తెప్పించే సిచ్యువేషన్ అప్పుడు పెద్ద కొడుకు వచ్చేటప్పుడు హౌస్లో మెడికల్ రూమ్లోకి వచ్చేటప్పుడు ఎలాగైతే ఈ సీజన్ 7లో ఒక హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీను అలాగే ఇక్కడ కూడా ఒక హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్ అది ఇక్కడ కూడా ఆడియన్స్ కళ్ళల్లో నీళ్ళు తిరిగే సిచ్యువేషన్ అప్పుడు పెద్ద కొడుకు ఇప్పుడు చిన్న కొడుకు మొత్తానికి అట్లాగే నైని పావని కానీ శివాజీతో ఆర్గానిక్గా ఒక ఫెయిర్గా ఒక స్వచ్ఛమైన బాండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎమోషన్ ఫీల్ అయ్యారు గమనిస్తే ఇక్కడ నైని పావని కానీ అట్లాగే పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ కానీ అందరూ కూడా ఎమోషన్ అయ్యారు ఇక్కడ కూడా అందుకే మీరు పెట్టిన భిక్ష అని చెప్పి కాళ్ళకి దండం పెట్టి కూడా శివాజీ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఆ కృతజ్ఞత క్లియర్గా ఉంది శివాజీకి కూడా మన కోర్టులో వచ్చే మనం ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయాం మనం ఇంత సెలబ్రేట్ అయ్యాం అని లేకుండా చాలామందికి అది మర్చిపోతారు గతాన్ని బట్ ఇతను మర్చిపోకుండా కృతజ్ఞత చూపించడం కూడా నాకైతే నచ్చింది అది చాలా మంచి గుణం అది అలాగే నెక్స్ట్ వన్ అంటే ఈ సూపర్ సింగర్ కదా దీని గురించి కూడా చెప్పుకోవాలి నెక్స్ట్ అయితే ప్రమోషన్ చేశారు ఎందుకంటే అక్కడ జడ్జెస్ ఎవరు రాహుల్ సిప్లిగంజ్ అండ్ అమ్మాయి ఎవరు శ్రీముఖి క్రేజీ కాంబినేషన్ ఆ సీజన్లో చాలా టఫ్ ఫైట్ చాలా గట్టిగా కొట్లాడి విన్నరు రన్నర్గా నిలిచిన వాళ్ళిద్దరు కలిపి ఒక షోకి జడ్జిగా చేస్తున్నారంటే ఆ సూపర్ సింగర్కి నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది అది కూడా అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే నాగార్జున ఎంట్రీ హౌస్లోకి వెళ్తారు మళ్ళీ వీళ్ళిద్దరిని తీసుకురావాలి కదా ఫస్ట్ టైం ఎంట్రీ గతంలో ఏంటంటే హౌస్ లోపలికి వెళ్ళి ఇది ఈ రూమ్ అది ఆ రూమ్ అట్లా పరిచయం చేశారు బట్ ఈసారి ఏంటంటే లాస్ట్లో ఫినిషింగ్ డే వెళ్ళడం కూడా బాగుంది అట్లాగే ఈ ఏడాది దేశంలోనే బిగ్ బాస్ అంటే బెస్ట్ సీజన్ అంటే నిజంగా మన తెలుగులో కాదు బెస్ట్ 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 ఎందుకంటే టీఆర్పీ కావచ్చు ఆ ట్విస్టులు కావచ్చు చాలా సర్ప్రైజెస్ ఎలిమెంట్స్ అన్నీ చాలా చాలా హైలైట్ అయితే అనిపించింది బాగా హిట్ అయింది గెస్ట్ చేసినట్టుగా అంచనాలకు అందినంత హిట్ అయితే అయింది ఇది అలాగే అమర్ కూడా అంటే ఇక్కడ దాకా వస్తాను అనుకోలేదంటే నిజంగానే విన్నింగ్ స్పీచ్ నెక్స్ట్ ఇంకా ట్రోఫీ కూడా లేపుతారు కదా బయటికి ఇద్దరిని తీసుకొచ్చేసరికి నిజంగా పల్లవి ప్రశాంత్ అండ్ అమర్ కూడా చాలా ఎమోషన్ అవుతారు అమర్ ఫస్ట్ ఇంకా విన్నారని లేపగానే రైతుబిడ్డ కాలాల్లో ఆనందంగానే ఆడియన్స్లో కానీ అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఓటు వేసిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్షణం కోసమే కదా ఎదురు చూస్తున్నాం ఈ ముచ్చట కోసమే కదా ఈ క్షణాల కోసమే కదా రైతు బిడ్డ గెలుపు కోసమే కదా ఎదురు చూస్తున్నాం అందరూ కూడా కళ్ళల్లో ఒక చెప్పలేని ఆనందం కూడా కనిపించి ఉంటుందని నేను అనుకుంటా ఎందుకంటే అసలు ఊహకు అందనది హౌస్లోకి రావడమే పెద్ద విజయం అనుకుంటే 15 వారాలు జర్నీ చేసుకుని ఏకంగా టైటిల్ ఎగరేసుకుపోవడం 19 మంది వస్తే ఇంతమందిలో ఇతను ఒక్కడే కామన్ మ్యాన్ మిగతా అంతమంది సెలబ్రిటీలతో తలపడి కంప్లీట్గా కప్ ఎత్తుకుపోవడం అంటే గ్రేట్ జర్నీయే సో అదైతే హైలైట్ అని చెప్పొచ్చు అట్లాగే అమర్ రన్నర్గా నిలవడం కూడా అతను కూడా గ్రేట్ జర్నీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన అంటాడు కదా ఇక్కడ దాకా వస్తానని అస్సలు అనుకూలం అందరికీ పాదాభివందనం నేను కూడా మీ అందరినీ గెలిచి అతను కప్పు గెలిచాడు సంతోషం నిజంగా అమర్దీప్ కూడా చిన్నపిల్లడి మనస్తత్వమే డౌట్లే పైగా మర్చిపోతూ ఉంటాడు పొరపాట్లు చేసిన ఏది చేసినా ఎలాగోలాగా ఆడాలి గెలవాలనే ఉత్సాహం తప్ప ఎలాగ ఆడుతున్నావు ఏంటనేది ఆలోచన లేకుండా చిన్నపిల్లల టైప్ ఎప్పటికప్పుడు మర్చిపోయి ఆ టైప్ నేచరు ఎనీవే అసలు 5 వారాలు చూసుకుంటే ఎంత నెగిటివిటీ తెచ్చుకోవాలి అంత తెచ్చుకున్న ఆయన నిజంగా ఈరోజు రన్నర్ అవుతాడని ఎవరైనా ఊహించారా ఒక్కసారి మీరు గతంలోకి వెళ్ళండి అమర్దీప్ అంటే 6వ వారమో 7వ వారమో తప్పితే 8వ వారమో ఇంకా ఏ వారం ఈ వారమో వచ్చే వారం అన్నట్టుండే జర్నీని నిజంగా తప్పులు దిద్దుకుంటూ మార్చుకుంటూ నేర్చుకుంటూ ఇట్లా రావడం ఈరోజు రన్నర్ అవడం ఒక దశలో విన్నర్ అవుతాడేమో అనే స్థాయి కూడా వచ్చిందంటే నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు పొరపాట్లు ఎవరైనా చేస్తారు కానీ వీళ్ళంతవరకు దిద్దుకుంటూ నేర్చుకుంటూ మార్చుకుంటూ ఇట్లా రావడం కూడా గ్రేట్ సో ఆయనకి కానీ ఫ్యామిలీకి కానీ ఫ్యాన్స్కి కానీ అందరూ కూడా గ్రేట్ జర్నీ అని చెప్పొచ్చు వీళ్ళ ముగ్గురు శివాజీ కింగ్ మేకర్ అయితే అతని కింగ్ అయితే పల్లవి ప్రశాంత్ ఇతను కూడా ఒక రన్నర్ అప్గా నిలవడం కూడా గ్రేట్ అని చెప్పొచ్చు అట్లాగే ఇక పల్లవి ప్రశాంత్ ట్రోఫీతో పాటు చెక్కు బ్రెజా కారు ఆ జోస్ అలూకస్ డైమండ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా ఆయనకైతే వచ్చాయి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆయన అలాగే ఆయన స్పీచ్ కూడా బాగుంది హార్ట్ టచింగ్ అనిపించింది ఎన్నో రోజులు తినక అన్న ఇంట్లో అడిగితే తిన్నానని చెప్పుకుంటూ ఇక్కడే తిరిగా ఆ తండ్రి కూడా ఎంకరేజ్ చేయడం అరే బిడ్డ నువ్వు చేయగలవరా ముందుకు పోని ఎంకరేజ్ చేయడం ఇంతవరకు రావడం విధంగా గ్రేటే అలాగే ఇక్కడ మంచి మాటలు చెప్పాడు నాగార్జున గురించి ప్రశాంత్ ఏమంటాడంటే చీకటి బతుకులకి ఆకలి బతుకులకి అండగా ఈ నాగార్జున గారి నవ్వు అలసిపోయిన బతుకులకి అండగా నవ్వు అంటే నిజంగా చాలామందికి ఇప్పుడు బిగ్ బాస్ అనేది రావడం అతను హోస్టింగ్లో ఇవన్నీ ఇప్పుడు చాలామందికి ఆపర్చునిటీస్ వచ్చాయని చెప్పినట్టుగా ఒక ఇన్స్పిరేషన్ ఇటు పల్లవి ప్రశాంత్ దగ్గర చాలామంది కూడా మనం చేయొచ్చు లెక్క అది కూడా బాగుంది సో అందుకోసం అలాగే ఆ 35 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది కదా ప్రతి రైతులకి కష్టాల్లో ఉండాలి అందరికీ పంచుతానన్నాడు మాట తప్పేది లేదు జై జవాన్ జై కిసాన్ ఆయన పంచ్ డైలాగ్ కూడా చెప్పుకుంటూ మొత్తానికి రైతుల కోసం వచ్చా కారేమో బాపుకి ఇస్తాడంటే తండ్రికి ఇస్తాడంటే నెక్లెస్ ఏమో అమ్మకి ఇస్తాడంటే డబ్బులు మాత్రం జనాలకి రైతులకి ఇచ్చేస్తాడని కూడా మర్చిపోకుండా మళ్ళీ అదే విషయం చెప్పండి ఎందుకంటే రైతులు ఓన్ చేసుకున్నారు ఆయన ఇతడు మన కుటుంబం నుంచి వెళ్తాడు మనలోడు కూడా వెళ్తాడు సాధారణ వ్యక్తి వెళ్తాడు సామాన్యుడు వెళ్తున్నాడు అని లెక్క ఓన్ చేసుకుని ఓట్లు వేసి సపోర్ట్ చేసి గెలిపించారు కనుక
వాళ్ళ కోసం మళ్ళీ ఏదో చేయాలి చేస్తానని ఆ రోజే 50 లక్షలు క్యాష్ ప్రైజ్ వస్తే ఎవరికి ఇస్తావు, ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఆ రోజే చెప్పాడు నేను రైతులకు ఇస్తాను. అదే కట్టుబడి ఉన్నాడు. 15 లక్షలు ఆఫర్ చేసిన ఎక్కడంతా ఆఫర్ చేసినా సరే ఉండాలి, చెయ్యాలి, ఇవ్వాలని లెక్క మొత్తానికి ఫైనల్గా రైతు బిడ్డ ఘన విజయం సాధించాడు. ఇది రైతులందరి విజయం, అలాగే శివాజీ విజయం కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే స్పైని గెలిపించాలని హ్యాండ్ పెయిన్ ఉన్న ఫుల్ ప్రెజర్ వచ్చినా సరే ఎలాగైనా ఉండాలి, మీరేమైపోతారు అనుకుంటే అతను అనుకున్నట్టుగా మొత్తాన్ని గెలిపించుకుంటూ వచ్చాడు. ఆయన కూడా ఒక సామాన్యుడిని గెలిపించిన సెలబ్రిటీగా ఆయన కూడా రికార్డు క్రియేట్ చేశాడని చెప్పొచ్చు. బిగ్ బాస్లో మైండ్ గేమ్ ఆడుకుంటూ అతను సక్సెస్ అయ్యాడు. ఇతను ఒక సామాన్యుడిగా వచ్చి ఇతను కూడా సక్సెస్ అయ్యాడు. అలాగే ప్రిన్స్ ఎవర్ తన జర్నీకి తగ్గట్టుగా అతను సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. లాస్ట్లో హోస్ట్ అన్నట్టుగా అందరూ విన్నర్స్ అన్నట్టుగా ఒక్కొక్కరు ఎవరికి వాళ్ళు చూసుకుంటే ఎవరికి వాళ్ళు మనసులో గెలుచుకున్నారు అనిపించవచ్చు. అట్టగా ఎప్పుడో డిజాస్టర్ అనుకున్న జర్నీ నుంచి ఫీనిక్స్ పక్షిలాగా అమర్దీప్ కూడా వచ్చి రన్నర్అప్గా నిలవడం కూడా గ్రేట్ అని చెప్పొచ్చు. మొత్తానికి సీజన్ 7 సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే కంటెస్టెంట్స్ కూడా చాలా ఓపెన్గా ఆడడం కూడా. ఎవరో ఒకరిద్దరు మరి ఇప్పుడు గతం అక్కర్లో సేఫ్ ప్లే ఆడుకుంటే వాళ్ళే నష్టపోయారు తప్ప ఇంత ఫైర్ బ్రాండ్స్ లెక్క ఆడడం కానీ చాలా సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. ఇది హిట్ అయినట్టుగానే ఎనీవే ఇంకా నా రివ్యూస్ని కూడా ఈ సీజన్లో బ్రహ్మాండంగా ఆదరించారు. సబ్స్క్రైబర్స్ కూడా 5 లక్షలు రీచ్ అవుతారా లేరనుకుంటే 5 లక్షలు రీచ్ అయిపోయి ఇంకా బ్రహ్మాండంగా దగ్గర 40,000 వరకు వచ్చినట్టు ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఈ సీజన్లో. అందరికీ పేరున వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే నెక్స్ట్ ఏపీ ఎలక్షన్స్, మొన్న తెలంగాణ అండ్ 5 రాష్ట్రాల ఎన్నికల రివ్యూస్ కూడా అనలైజ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇది స్టార్ట్ అవ్వడంతో ఇందులో ఉండిపోయాయి. బట్ ఏపీ ఎలక్షన్స్ అండ్ మొత్తం జనరల్ ఎలక్షన్ రాబోతున్నాయి కదా సెంట్రల్ వైజ్, వాటికి సంబంధించి కూడా నెక్స్ట్ రివ్యూస్ అప్డేట్స్ అనాలిసిస్లో లేకపోతే ఇంకేదైనా కంటెంటా దాంతో మళ్ళీ త్వరలోనే కలుద్దాం. పేరున అందరికీ న్యూస్ బౌల్ సతీష్ అండ్ జర్నలిస్ట్ సతీష్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా రివ్యూస్ని అన్నింటిని ఆదరించి బిగ్ బాస్ అంటే న్యూస్ బాల్ అంటే బిగ్ బాస్ అని లెక్క ఇంతలా సపోర్ట్ చేసిన మీ లవ్ అండ్ సపోర్ట్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. వీలైనంత వేగంగా త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ సతీష్.